మీకు తరచు తుమ్ములు వస్తున్నాయి. చర్మం మీద పుండ్లు, మంట, వాపు ఉన్నాయి. తిన్న తర్వాత కడుపు నొప్పి లేదా వాంతులవుతున్నాయి. అయితే మీకే అలర్జీ ఉన్నట్లు. ఈ వీడియోలో మనం అలర్జీ అంటే ఏంటి? దానికి కారణాలు ఏంటి? పరీక్షలు ఎలా చేస్తారు? చికిత్స ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఈ వీడియో మీ ఆరోగ్యంపై చక్కటి అవగాహన కల్పిస్తుంది. అలర్జీ అనేది మన శరీరంలో రక్షణ వ్యవస్థ అయిన ఇమ్యూన్ సిస్టమ్ ఓవర్ రియాక్షన్ అధికంగా స్పందించడం. అంటే సాధారణంగా హానికరంగా లేని పదార్థాన్ని శరీరం ప్రమాదకరమైనదిగా భావించి దాన్ని తిప్పికొట్టేందుకు రియాక్ట్ అవుతుంది. ఉదాహరణకి ఒక గదిలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారనుకోండి. గదిలో ధూళి, పూల పొడి అంటే పాలెన్ ఉన్నాయి. ఒక వ్యక్తికి ఏమీ కాదు. కానీ ఇంకో వ్యక్తి మాత్రం ముక్కు కారడం మొదలవుతుంది. తర్వాత తుమ్ములు వస్తాయి. కళ్ళలో నీరు వస్తాయి. ఎందుకంటే ఆయన శరీరంలోని ఇమ్యూన్ సిస్టమ్ ఆ పూల పొడిని లేదా ధూళిని ప్రమాదకరంగా భావించి దాన్ని బయటకు పంపించేందుకు స్పందిస్తుంది. దాని ఫలితంగా తుమ్ములు, ముక్కు కారడం, శ్వాస ఇబ్బంది లాంటి లక్షణాలు వచ్చాయి. అదే అలర్జీ. ఇంకొక ఉదాహరణ చూద్దాం. కొందరికి జీడిపప్పు తిన్న వెంటనే నాలుక వాపుతుంది. ఛాతీలో బరువు, అసౌకర్యంగా అనిపిస్తుంది. ఇది అలర్జీ రియాక్షన్. జీడిపప్పు అన్నది అందరికీ హానికరం కాదు. కానీ అలర్జీ ఉన్నవాళ్ళకి ఇది ప్రమాదకరంగా మారుతుంది. అలర్జీకి కారణమయ్యే పదార్థాలను అలర్జెన్స్ అంటారు. వీటిలో కాస్త కామన్‌గా ఉండేవి దుమ్ము, పూల పొడి, కొన్ని ఆహార పదార్థాలు లైక్ పాలు, గుడ్లు, షెల్ ఫిష్. మెడిసిన్స్ లైక్ పెన్సిలిన్ లాంటి ఆన్‌లైన్ డ్రగ్స్. పెంపుడు జంతువులు వెంట్రుకలు, మేకప్ లేదా స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వంటివి. అలర్జీ లక్షణాలు ఒక్కో వ్యక్తిలో ఒక్కో రకంగా కనిపిస్తాయి. కొందరికి చర్మంపై ఎర్రగా రొంపలు వస్తాయి, దద్దుర్లు కలుగుతాయి. మరికొందరికి ముక్కు కారడం, తుమ్ములు వరుసగా వస్తాయి. కొన్ని సందర్భాల్లో శ్వాస తీసుకోవడం కష్టంగా అనిపిస్తుంది. కళ్ళలో మంట, నీళ్లు రావడం కూడా సాధారణంగా కనిపించే లక్షణాలు. కొందరికి కొత్త ఆహారం తిన్న తర్వాత కడుపు మంట, వాంతులు, అజీర్ణం లాంటి సమస్యలు వస్తాయి. ఈ లక్షణాలు తరచుగా పునరావృతం అయితే మీకు ఏదైనా రకమైన అలర్జీ ఉందని సూచిస్తుంది. ఒక్కోసారి మనం దీన్ని సాధారణ రియాక్షన్ అనుకుని నిర్లక్ష్యం చేస్తాం, కానీ అది తప్పు. అలాంటి సందర్భాల్లో సరైన పరీక్షలు చేయించుకోవడం ద్వారా అసలు సమస్య ఏంటో తెలుసుకోవచ్చు. అలర్జీని గుర్తించడంలో మొదటి మెట్టు స్వీయ పరిశీలన, సెల్ఫ్ అబ్జర్వేషన్. మీరు ఏ వస్తువును వాడిన తర్వాత లేదా ఏ ఆహారం తిన్న తర్వాత మీ శరీరంలో ప్రతిస్పందన వస్తుందో గమనించాలి. ఉదాహరణకు మిఠాయి తిన్న తర్వాత చర్మం ఎర్రబడడం, లేదా కొత్త క్రీమ్ వాడిన తర్వాత దద్దుర్లు రావడం వంటి సంఘటనలు మీరు ఒక డైరీలో నోట్ చేసుకోండి. దాని ద్వారా కొన్ని కీలక విషయాలు కనిపించవచ్చు. తర్వాత డాక్టర్‌ని కలిసే సమయంలో ఈ వివరాలు ఎంతో ఉపయోగపడతాయి. అలర్జీ అనుమానమైతే డెర్మటాలజిస్ట్ లేదా జనరల్ ఫిజిషియన్‌ను కలవడం మంచిది. వారు మీ లక్షణాల ఆధారంగా సరైన పరీక్షలు చేయించమని సూచిస్తారు. అలర్జీ టెస్ట్‌లు హాస్పిటల్స్‌లో ఎలా చేస్తారో తెలుసుకుందాం. హాస్పిటల్స్‌లో అలర్జీని గుర్తించడానికి కొన్ని ముఖ్యమైన టెస్టులు ఉంటాయి. అందులో స్కిన్ ప్రిక్ టెస్ట్ ఒకటి. ఇందులో చర్మంపై కొన్ని అలర్జీ కారణమయ్యే పదార్థాలను వేసి చిన్నగా సూదిని ఇంజెక్ట్ చేసి చూస్తారు. కొన్ని నిమిషాల్లో ఆ ప్రదేశంలో వాపు, ఎర్రదనం వస్తే మీరు ఆ పదార్థానికి అలర్జిక్ అన్నమాట. రెండోది బ్లడ్ టెస్ట్. దీన్ని ఐజీఈ టెస్ట్ అంటారు. ఇది మీ రక్తంలో అలర్జీకి సంబంధించి ఉండే ఐజీఈ అనే ప్రోటీన్ స్థాయిని కొలుస్తుంది. ఇంకొకటి ప్యాచ్ టెస్ట్. ఇది ముఖ్యంగా చర్మ సంబంధించిన అలర్జీని గుర్తించడంలో ఉపయోగపడుతుంది. ఈ పరీక్షల్లో ఉపయోగించే పదార్థాలు మీకు ఏవైనా అలర్జీ కలిగిస్తే అది స్పష్టంగా పరీక్ష ఫలితాల్లో కనిపిస్తుంది. వీటిని బట్టి డాక్టర్ మీకు అవసరమైన చికిత్సను సూచిస్తారు. ప్రతి చిన్న అలర్జీకి హాస్పిటల్‌కి వెళ్ళలేం కాబట్టి ఇంట్లోనే కొంతవరకు మనం పరీక్షించుకోవచ్చు. ఉదాహరణకు కొత్తగా తినే ఆహార పదార్థాన్ని చిన్న మోతాదులో తీసుకోవడం ద్వారా రియాక్షన్ ఉన్నా లేకపోయినా గమనించొచ్చు. అలాగే కొత్తగా వాడబోయే క్రీమ్, ఆయిల్ లాంటివి మొట్టమొదటిగా చర్మంపై చిన్న భాగంలో అప్లై చేసి 24 హార్స్ పాటు గమనిస్తే చర్మ ప్రతిస్పందన తెలుస్తుంది. ఇది ఎక్కువగా స్కిన్ అలర్జీలకి వర్తిస్తుంది. అయితే ఏవైనా తీవ్రమైన లక్షణాలు తుమ్ములు, శ్వాసలో ఇబ్బంది, ఎమర్జెన్సీ తరహాలో వచ్చిన ఎర్రటి దద్దు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ని కలవాలి. ఇంట్లో చేసే టెస్ట్‌లు పాక్షికంగా ఉపయోగపడతాయి కానీ అవి ప్రొఫెషనల్ వైద్య పరీక్షలను భర్తీ చేయలేవు. అలర్జీకి తక్షణ పరిష్కారం దాదాపు నివారించడం. ఏ వస్తువు లేదా ఆహారం మీకు అలర్జీని కలిగిస్తుందో కనుగొని దాన్ని దూరంగా ఉంచడం ద్వారా చాలా సమస్యలను నివారించవచ్చు. కానీ అన్ని సందర్భాల్లో అది సాధ్యం కాదు కాబట్టి యాంటీహిస్టమిన్ వంటి మందులు ఉపయోగించవచ్చు. ఇవి తుమ్ములు, ముక్కు కారడం, దద్దుర్లు వంటి లక్షణాలను తక్షణమే తగ్గిస్తాయి. చర్మానికి సంబంధించిన అలర్జీలకు స్టెరాయిడ్ క్రీమ్‌లు ఇవ్వబడతాయి. శ్వాస సమస్యలకైతే ఇన్హేలర్స్ అవసరమవుతాయి.
కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఇమ్యునోథెరపీ అనే చికిత్స విధానం ఉపయోగిస్తారు. దీంట్లో చిన్న మోతాదులో అలర్జిక్ పదార్థాలను శరీరానికి పరిచయం చేస్తూ, శరీరాన్ని అలాంటి పదార్థాల పట్ల సహనం కలిగించేలా శిక్షణ ఇస్తారు. దీనివల్ల అలర్జీ తీవ్రత తగ్గుతుంది. అలర్జీ ఏ వయసు వారికైనా వేరు విధంగా ప్రభావితం చేస్తుంది. చిన్నపిల్లల్లో ఎక్కువగా ఫుడ్ అలర్జీ కనిపించవచ్చు. ముఖ్యంగా పాలు, గుడ్లు, డ్రై ఫ్రూట్స్ లాంటికి అలర్జిక్‌గా ఉంటారు. అందుకే పాఠశాలలో ఏ ఫుడ్ ఇవ్వాలో జాగ్రత్తగా నిర్ణయించాలి. మహిళలు ఎక్కువగా మేకప్, స్కిన్ కేర్ ఉత్పత్తులు వాడుతూ ఉంటారు. అవి కొత్తగా వాడే ముందు చిన్న టెస్ట్ చేయడం చాలా అలవాటు చేసుకోవాలి. వృద్ధుల్లో ఔషధాలపై అలర్జిక్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటాయి. వారు తీసుకునే ప్రతి మందుపై డాక్టర్‌కి పూర్తి సమాచారం ఇవ్వడం అవసరం. వీరికి చిన్న అలెర్జీ అయినా శరీరంపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. అలెర్జీని నిర్లక్ష్యం చేయకండి. చిన్నగా కనిపించినా దీర్ఘకాలంగా మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. సరైన సమయంలో పరీక్షలు, తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్యను చాలా సులభంగా నియంత్రించవచ్చు. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనిపిస్తే దయచేసి షేర్ చేయండి. మీకు లేదా మీ కుటుంబ సభ్యులకు అలెర్జీ అనుభవం ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఇలాంటి ఆరోగ్య విజ్ఞానం కోసం మా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయండి.